హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్చ్యూన్ టారో. దిస్ ఈజ్ లక్ష్మి. నా పేరు లక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ హ్యాపీగా స్మైల్ చేస్తూ ఉన్నారా? ఓకే, ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే మీకు ఇది చాలా యూజ్ అవుద్దని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నా ఇంట్యూషన్కి మిమ్మల్ని ఎవరో స్పై చేస్తున్నారు. నాకు మార్నింగ్ నుంచి ఈ స్పై అన్నదే వస్తుంది. సో ఎవరినో స్పై చేస్తున్నారు, దాని మీద రీడింగ్ చేయాలని నా ఇంట్యూషన్ చెప్పింది. సో ఈరోజు వీడియో మిమ్మల్ని ఎవరు స్పై చేస్తున్నారు చూద్దాం. కార్డ్స్ ఏం చెప్తారో, ఏం రివీల్ అవుతుందో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. Please angels, please guide me. Please universe, please guide me. చూసే మా వ్యూవర్స్ని ఎవరు స్పై చేస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. యాక్యురేట్గా ఇవ్వండి రీడింగ్. చూసే మా వ్యూవర్స్ని ఎవరు స్పై చేస్తున్నారు? ఎవరు స్పై చేస్తున్నారంటే 2 ఆఫ్ కప్స్ వచ్చింది. అయితే ఇది ఫస్ట్ ఎనర్జీ లవర్స్దే వచ్చిందండి. ఒకరి మీద ఒకరు స్పై చేసుకుంటున్నారా మీరు? 2 ఆఫ్ కప్స్, టూ ఆఫ్ కప్స్ అంటే లవర్స్ ఒకరి మీద ఒకరు మీరు స్పై చేసుకుంటున్నారా? అమ్మ దొంగలు, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు స్పై చేసుకుంటున్నారనమాట. తెలిసిపోయింది, అందుకే నాకు వస్తుంది. ఎవరో స్పై చేస్తున్నారు మిమ్మల్ని. చూసుకోండి, మీ పార్ట్నర్స్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. చూసుకోండి వ్యూవర్స్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ని ఇంకా ఎవరెవరు స్పై చేస్తున్నారు? ఓకే, వాళ్ళ పర్సన్స్ స్పై చేస్తున్నారని తెలిసింది. నెక్స్ట్ ఇంకా ఎవరు స్పై చేస్తున్నారు? మా వ్యూవర్స్ని ఎవరు స్పై చేస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చెప్పండి, వాళ్ళని ఎవరెవరు స్పై చేస్తున్నారు? వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఎవరు స్పై చేస్తున్నారు? ఇది వాళ్ళ ఇంట్లో వాళ్ళ, ఆఫీస్లో వాళ్ళ, కొలీగ్సా, నైబర్సా, రిలేటివ్సా, ఫ్రెండ్సా? ఎవరు స్పై చేస్తున్నారు? ఎవరైనా స్పై చేయొచ్చు కదా మిమ్మల్ని. చూద్దాం ఎవరెవరు స్పై చేస్తున్నారో. కార్డ్స్ ఎలా వస్తాయో, ఏం చెప్తాయో చూద్దాం. మీ నేమ్ చెప్పుకోండి. చూసేవాళ్ళు మీ మీద ఎవరు స్పై చేస్తున్నారని కదా మనం తీసేది. మీ రీడింగ్ కాబట్టి, మీ మీద ఎవరు స్పై చేస్తున్నారని కాబట్టి మీరు మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. చూసే మా వ్యూవర్స్ మీని ఎవరు స్పై చేస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. కరెక్ట్గా చెప్పండి, ఎవరు స్పై చేస్తున్నారో తెలియాలి మా వ్యూవర్స్కి. వాళ్ళని ఎవరు స్పై చేస్తున్నారో, ఎవరు స్పై చేస్తున్నారో తెలియాలి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్. మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరో స్పై చేస్తున్నారండి. లాంగ్ డిస్టెన్స్ అంటే రిలేటివ్స్ కూడా అవ్వచ్చు కదా. చూద్దాం ఇంకా కార్డ్స్ ఏం చెప్తాయో. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ఇవ్వండి కార్డ్స్. ఎవరు స్పై చేస్తున్నారు? మా వ్యూవర్స్ని ఎవరు స్పై చేస్తున్నారు? ఓ, మీ ఆఫీస్లో వాళ్ళు కూడా స్పై చేస్తున్నారండి. మీ కొలీగ్స్ కూడా మిమ్మల్ని స్పై చేస్తున్నారు. జాగ్రత్త, చూసుకోండి. ఇది ఆఫీస్ రిలేటెడ్ కూడా వచ్చింది. సో మీతో ఫ్రెండ్లీగా ఉంటూ మిమ్మల్ని మీకు తెలియకుండానే స్పై చేస్తున్నారు మీ ఆఫీస్లో వాళ్ళు. బీ కేర్ఫుల్. చెప్పండి యూనివర్స్, ఇంకా ఎవరెవరు స్పై చేస్తున్నారు మా వ్యూవర్స్ని? ఇంకా ఎవరెవరు
స్పై చేస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. యాక్యురేట్ ఇవ్వండి కార్డ్స్. ఎవరు స్పై చేస్తున్నారు మా వ్యూవర్స్ని? చూసే మా వ్యూవర్స్ని ఎవరు స్పై చేస్తున్నారు? ఈ వీడియో చూసే వాళ్ళల్లో కొత్తగా ఎవరన్నా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ మిగతా వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు రిజనేట్ అయిందని మీరు కామెంట్స్లో చెప్పండి. పాజిటివ్గా వస్తేనేమో క్లెయిమ్ చేసుకోండి. ఎప్పుడు పాజిటివ్ థింకింగే ఉండాలి. నా రీడింగ్స్ చూసే వాళ్ళైతే పాజిటివ్గా ఉన్న వాళ్ళే కనెక్ట్ అవుతారు. సో పాజిటివిటీ స్ప్రెడ్ చేయండి ప్లీజ్. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, గాడ్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మీకు ఎవరు హెల్ప్ చేసినా థ్యాంక్స్ చెప్పడం మర్చిపోకండి. అది చిన్న వర్డే కానీ చాలా బాగుంటుంది చెప్పడం. ఇది ఎవరికి తెలియని విషయం కాదు, కానీ నాకు ఎందుకో థ్యాంక్స్ గురించి చెప్పాలి అనిపిస్తుంది. కొంతమంది మర్చిపోతారు తెలుసును, అందుకని గుర్తు చేస్తున్నాను. తెలియని విషయం ఏం కాదు ఇది పెద్ద, కానీ గజనీలు ఉంటారు కదా సారీ, కొంతమంది గజనీలు ఉంటారు కదా మతిమరుపు వాళ్ళు. సో వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. కొంతసేపు నవ్వుకుంటారు కదా మీరు కూడా. నవ్వుకోండి, ఎంత నవ్వుకొని ఎంత హ్యాపీగా ఉంటే లైఫ్ అంత బాగుంటుంది. ఉన్నదే చిన్న లైఫ్ అండి. ఒకప్పుడు లాగా 100 ఏళ్ళు బతకట్లేదు, 110, 100. ఇప్పుడు లైఫ్ స్పాన్ చాలా తగ్గిపోయింది కదా. సో ఎవరు ఎంతవరకు ఉంటారో కూడా మనకి గ్యారంటీ లేదు. ఉన్నంతకాలం హ్యాపీగా నవ్వుతూ బతికేయడమే. నైస్. అసలు ఏమన్నా కార్డ్స్ ఇవి. సూపర్. బాటమ్ ఆఫ్ ద డెక్ దగ్గర నుంచి 4 కార్డ్స్ సూపర్ కార్డ్స్. నైస్. అమ్మో ఇటు టవర్ ఉంది ఏంటి? ఓకే చూద్దాం ఎవరు మిమ్మల్ని స్పై చేస్తున్నారు. హూ ఈజ్ స్పైయింగ్ ఆన్ యూ? ఇందాక నేను ఫస్టే చెప్పినట్టు 2 ఆఫ్ కప్స్ అంటే ఈ పర్సన్ మీకు తెలిసిన పర్సనే. అంటే ఈ పర్సన్ మీతో ఎమోషనల్గా కనెక్ట్ అయిన పర్సన్. అంటే పూర్తిగా స్ట్రేంజర్ కాదు, మీకు తెలిసిన పర్సనే. అంటే ఒకప్పుడు మీ మధ్యలో మ్యూచువల్ ఫీలింగ్స్, రిలేషను, మీ ఇద్దరి మధ్యలో బాండ్ ఉన్న పర్సనే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఎందుకు స్పై చేస్తున్నారు అంటే ఏస్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. అంటే మీ పైన ఇంకా వాళ్ళకి అట్రాక్షన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. అంటే 2 ఆఫ్ కప్స్ ప్లస్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే మీ మధ్యలో ఇంకా అట్రాక్షను, అంటే మీ ఇద్దరి మధ్యలో పాస్ట్లో ఏదైతే ఉందో ఆ అట్రాక్షను, ఆ ఇంట్రెస్ట్ ఇంకా వాళ్ళకు ఉంది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీతో మళ్ళీ కనెక్షన్ మొదలు పెట్టాలనుకుంటున్నారు. అందుకని వాళ్ళు మిమ్మల్ని స్పై చేస్తున్నారు. సో అది 2 ఆఫ్ కప్స్. వీళ్ళకి ఇంకా మీ మీద ఎమోషన్స్ పోలేదు, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీతో న్యూ బిగినింగ్ చేయాలని మిమ్మల్ని స్పై చేస్తున్నారు. 3 ఆఫ్ వ్యాండ్స్ అంటే మీరు ఏం చేస్తున్నారు, లైఫ్లో ఎక్కడున్నారు అని గమనిస్తున్నారు వాళ్ళు. మీ గ్రోత్, మీ ప్రోగ్రెస్ని చూస్తున్నారు. మీరు ఇంకా ఎలా గ్రో అవుతున్నారు రోజు రోజుకి, మీ ప్రోగ్రెస్ ఎలా ఉంది అని కూడా వాళ్ళు మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఎలా తెలుసుకుంటున్నారంటే మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళైనా లేకపోతే సేమ్ ప్లేసెస్లో ఉన్నవాళ్ళైనా
సోషల్ మీడియా త్రూ తెలుసుకుంటున్నారు, లేకపోతే మీకు వీళ్ళకి ఉన్న మ్యూచువల్ కనెక్షన్స్ అంటే ఫ్రెండ్ సర్కిల్, కొలీగ్స్, ఆఫీస్ కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు వాళ్ళు. అది 7 ఆఫ్ వ్యాండ్స్. వాళ్ళల్లో ఇంకా ఇన్నర్ ఫైట్ ఉందన్నమాట. వాళ్ళల్లో వాళ్ళకే ఇన్నర్గా ఫైట్ అవుతుంది. పైకి నార్మల్గా కనిపిస్తారు ఏమీ తెలియని పర్సన్స్లా, కానీ వాళ్ళలో వాళ్ళకే ఇన్నర్ ఫైట్ ఉంది. వాళ్ళు మీ దగ్గరికి రావాలి, దూరంగా ఉండాలా, దగ్గరికి రావాలా అన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది వాళ్ళకి. ఇన్నర్ ఫైట్ చేసుకుంటున్నారు అనమాట. ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్. ఏం చెప్తుందంటే, అంటే పాస్ట్లో మీకు వాళ్ళకి మాటల వల్ల కానీ ఆర్గ్యుమెంట్స్ వల్ల కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి మీ మధ్యలో పెద్దగా కానీ చిన్నగా కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ మాట అనుకోవడం కానీ, చిన్నగా స్టార్ట్ అయ్యి మాట అనుకున్నది అది పెద్దగా అవ్వడం కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఎవరైతే నేను ఓడిపోయాను అని ఫీల్ అవుతున్నారో వాళ్ళు కూడా స్పై చేస్తున్నారు. నెక్స్ట్ 5 ఆఫ్ పెంటికల్స్. ఏం చెప్తుందంటే, మీరు లేకపోవడం వల్ల వాళ్ళకి ఎమోషనల్ లాస్, ఫైనాన్షియల్ లాస్, వాళ్ళు చాలా పెయిన్లో ఉన్నారు మీరు లేకపోవడం వల్ల. మీరు లేని పెయిన్ నుంచి వాళ్ళు బయటపడడానికి ట్రై చేస్తున్నారు, కానీ పూర్తిగా మూవ్ ఆన్ అయిపోలేదు. పూర్తిగా అయితే మూవ్ ఆన్ అవ్వలేదు, కానీ మీ వల్ల వచ్చిన పెయిన్ నుంచి బయటపడాలని చూస్తున్నారు. వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని. నాకు ఇంత పెయిన్ ఇచ్చావు కదా, చెప్తాను నీ సంగతి అని చెప్పి. 6 ఆఫ్ స్వర్డ్స్. మీరు లేకపోవడం వల్ల వాళ్ళకి ఎమోషనల్ లాస్ అయ్యింది కదా, మీరు లేకపోవడం వల్ల వాళ్ళకి ఎమోషనల్ లాస్ అయింది కదా, ఆ లాస్ నుంచి వాళ్ళు బయటపడాలనుకుంటున్నారు. అంటే మీకు కొంచెం దూరంగా వెళ్ళిపోయినా సరే, లేకపోతే ఉన్న ప్లేస్లో అయినా సరే, మీ నుంచి వచ్చిన పెయిన్ నుంచి బయటపడాలి అని అనుకుంటున్నారు. కాకపోతే పూర్తిగా అయితే మూవ్ ఆన్ అయిపోలేదు. ఈ 5 ఆఫ్ వ్యాండ్స్, 7 ఆఫ్ వ్యాండ్స్ వాళ్ళలో వాళ్ళకే గొడవలు చెప్పాను కదా. ఇక్కడ జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది. ఇది అసలైన మెసేజ్ ఏంటంటే, వాళ్ళు మీ గురించి మళ్ళీ ఆలోచిస్తున్నారు బాగా సివియర్గా. అంటే గతాన్ని వాళ్ళు మళ్ళీ, మీరు పాస్ట్లో ఎలా అయితే మాట్లాడుకున్నారో, ఎలా అయితే ఉన్నారో, అంటే మళ్ళీ పాస్ట్లో లాగా మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలని ఒక డెసిషన్ తీసుకోవాలన్న స్టేజ్లో ఉన్నారనమాట. గాడ్కి ప్రే చేస్తున్నారు. నాకు తెలియక మిస్ చేసుకున్నాను, వాళ్ళ వాల్యూ తెలియలేదు, నాకు ఇప్పుడు వాళ్ళు కావాలి అని వాళ్ళు గాడ్కి ప్రే చేసుకుంటున్నారు. నెక్స్ట్ 3 ఆఫ్ పెంటికల్స్. ఈ సెనరియో అంతా 2 ఆఫ్ కప్స్ అంటే ఇప్పుడు చెప్పిందంతా నేను 2 ఆఫ్ కప్స్ అంటే రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్,
వాళ్ళు వస్తారు. 3 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇది ఆఫీస్ రిలేటెడ్. అంటే మీ ఆఫీస్లో ఉన్న మీ కొలీగ్స్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీరు మీ టాలెంట్ యూజ్ చేసి ఎలా పైకి వస్తున్నారు, మీకు అప్పచెప్పిన పని మీరు ఎలా అంత ఈజీగా చేస్తున్నారు, మీరు టీం వర్క్ తోటి వర్క్ చేసి మరీ హార్డ్ వర్క్ చేస్తున్నారు, మీరు టీంని ఎలా మేనేజ్ చేస్తున్నారు, మీరు ఏదైనా టీంతో గ్రూప్ డిస్కషన్స్ చేస్తారు, మీరు ఎలా సక్సెస్గా ఉన్నారు, టీంని ఎలా సక్సెస్గా రన్ చేస్తున్నారు అని వాళ్ళకి క్యూరియాసిటీ పెరిగిపోయిందనమాట. సో దానికోసమని స్పై చేస్తున్నారు. హెల్దీగానే స్పై చేస్తున్నారులేండి, నాకు ఇక్కడ బ్యాడ్గా ఏం అనిపించట్లేదు. అంటే మీ సక్సెస్, మీరు ఎలా సక్సెస్ అయ్యారు, మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలని మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని చూస్తున్నారు. నాకైతే బ్యాడ్గా ఏం అనిపించట్లేదు. మీ టీం వర్క్ నచ్చింది వాళ్ళకి, అందుకని మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీ నుంచి మంచి మంచి పాయింట్స్ అన్నీ కొట్టేయాలని చెప్పి చూసుకోండి మరి. బాటమ్ ఆఫ్ ద డెక్, క్వీన్ ఆఫ్ కప్స్. క్వీన్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ అంటే వాళ్ళ హార్ట్లో ఇంకా మీ పైన కేర్, లవ్, ఎంపతి అన్నీ ఉన్నాయన్నమాట. అంటే మీరు ఇంకా వాళ్ళకి ఒక స్పెషల్ పర్సన్ అనమాట. అందుకని ఇంకా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీరు ఎలా ఉన్నారు ఏంటి, మీ కేరింగ్, మీ నర్చరింగ్, మీ మదర్లీ నేచర్, మీరు చూపించే ఎమోషన్స్ వాళ్ళకి గుర్తు తెచ్చుకొని మరి మిమ్మల్ని ఎక్కడున్నారు, ఎలా ఉన్నారని స్పై చేస్తున్నారు. సో ఓవరాల్గా ఫైనల్గా ఏంటంటే, మీ పైన స్పై చేసే పర్సన్స్ ఒకప్పుడు మీ మీద ఫుల్ ఎమోషన్స్, లవ్ కనెక్షన్ ఉన్నవాళ్ళు ఇప్పటికీ మీ పైన ఉన్న ఆ అట్రాక్షన్, మీరు లైఫ్లో ముందుకు వెళ్ళే మీ విధానం, మీ పద్ధతులు, మీ కమ్యూనికేషన్, మీ ఈగో క్లాషెస్, మీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్, మీరు మూవ్ ఆన్ అవ్వాలని ట్రై చేసినా పూర్తిగా మూవ్ ఆన్ కాకుండా ఒక డెసిషన్ తీసుకునే స్టేజ్లో ఉన్నారు. సో అందుకని వీళ్ళు మీ మీద స్పై చేస్తున్నారు. రిలేషన్షిప్ ఎండ్ అవ్వలేదు కాబట్టి మీ మీద ఉన్న ఎమోషన్స్కి మళ్ళీ వాళ్ళు న్యూ బిగినింగ్ చేయాలని చెప్పి మిమ్మల్ని స్పై చేస్తున్నారు. సో ఈ స్పై ఏమీ అన్హెల్దీ కాదండి. నేను ఇంకా ఎలా వస్తుందో రీడింగ్ అనుకున్నాను. ఓకే, మంచిగానే వచ్చింది. మిమ్మల్ని మంచి పర్సన్స్ స్పై చేస్తున్నారు, ప్రాబ్లం ఏమీ లేదు, చేసుకోనివ్వండి, మీకు బెనిఫిటే అవుతుంది. సో ఈ రీడింగ్ కూడా పాజిటివ్గా వచ్చిందండి, క్లెయిమ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.